దుబాయ్ నుంచి 10 రోజుల పాటు అసలు ఏ దేశానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఒక పేపర్లోనేమో, ఒక ఎల్లో మీడియా పత్రికలోనేమో వైద్య పరీక్ష కోసం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు. ఒక ఎల్లో మీడియాలోనేమో ఎన్నికల్లో తలమరకలైపోయాడు, సేద తీసుకోవడం కోసం, విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళాడని చెప్పేసి ఒక ఎల్లో మీడియాలో. ఇలా చూస్తే ఆ పేపర్లో అన్నారేమో చంద్రబాబు నాయుడు పలానా దేశంలో విశ్రాంతి తీసుకోవడానికి పోయాడు, పలానా దేశంలో ఉన్నాడు, పలానా దేశంలో వైద్య పరీక్షలు చేసుకున్నాడు, లేదా పలానా దేశంలో విశ్రాంతి తీసుకున్నాడు అని చెప్పి అది లేదు. సరే, చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పలానా చోట నుంచి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు, అది లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు నాయుడు దిగుతున్నాడు. ఏంటి ఇంత రహస్యం? ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి అని చెప్పి అది నీకు చెప్పాల్సిన అవసరం ఏంట్రా? మేము ఎక్కడికి వెళ్ళామో నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? నీకు కాదు కదా, ప్రపంచంలో ఎవరికి చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన వ్యక్తిగతంగా వెళ్ళారు, ఆయన ఇష్టం. నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఆయన ఎక్కడికి వెళ్ళారో ఆయన ఇష్టం. ఆయన ఇష్టం వచ్చిన చోటకి వెళ్తారు. నీకు చెప్పాలా? నీకు చెప్పెళ్ళాలా? నీకు చెప్పాల్సిన అవసరం లేదు జోగి.